ఐటీ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన కొలంబో టూర్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ నిత్యం వల్లించే రాగం. కానీ అధికార పార్టీ నేతల విలాసాలు చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ కావాల్సిందే. తాజాగా కొలంబోలో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం మంత్రి లోకేష్ కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ కు క్రికెట్ ఒక విలాసవంతమైన గేమ్. కానీ ఆ విలాసాల కోసం ప్రజల సొమ్ము లేదా ప్రజాప్రతినిధి హోదాను ఎలా వాడుతున్నారన్నదే ఇక్కడి ప్రశ్న. ఆదివారం రాత్రి కొలంబోలో జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆయన స్పెషల్ జెట్లో చెక్కేశారు. సామాన్యుడు ఆర్టీసీ బస్ ఛార్జీలకే బెంబేలెత్తిపోతూ ఉంటే లోకేష్ మాత్రం స్పెషల్ ఫ్లైట్స్ ను ఒక నార్మల్ బైక్ రైడ్లా వాడేస్తున్నారు. అసలు ఈ ప్రయాణం ఖర్చెంతో తెలుసా? ఆదివారం రాత్రి కొలంబోలో ఎంజాయ్ చేసి సోమవారం ఉదయం విజయవాడలో బిల్ గేట్స్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా మధ్యాహ్నం కల్లా మళ్లీ ఢిల్లీకి ఎగిరిపోయారు. ఈ 24 గంటల మెరుపు ప్రయాణాలకు ఆయన ఖర్చు అక్షరాల ₹1 కోటి పైమాటే అని విమాన రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్లో ఒక మిడ్ సైజ్ ప్రైవేట్ జెట్ అద్దె గంటకు 3.5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. కొలంబో ప్రయాణం, అక్కడి నుంచి విజయవాడ, మళ్లీ ఢిల్లీకి వెళ్లటం వంటి మొత్తం ప్రయాణ సమయాన్ని సుమారు 6 గంటలుగా లెక్కిస్తే కేవలం విమాన అద్దెకే 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనికి తోడు అంతర్జాతీయ ప్రయాణం కాబట్టి ల్యాండింగ్ ఛార్జెస్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, విదేశీ ఎయిర్పోర్ట్ ట్యాక్స్లు అన్నీ కలిపి మరో 10 నుంచి 15 లక్షల భారం పడుతుంది. వెరసి ఈ ఒక్క రౌండ్ ట్రిప్ కోసం కనీసం 50 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి తనయుడు దీన్ని సాధారణ బైక్ రైడ్లా వాడటంపై ప్రజలు నోళ్లెల్లబెడుతున్నారు. రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ దీనిపై ప్రధానంగా 3 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ చెప్పండి. అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి మంత్రి నారా లోకేష్ ఫ్లైట్ పర్యటన అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి, చర్చనీయాంశంగా. మరి ఇటీవల జరిగినటువంటి మొన్న ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం ఆదివారం రాత్రి కొలంబో వెళ్లి అక్కడ క్రికెట్ మ్యాచ్ ని ఎంజాయ్ చేసిన మంత్రి నారా లోకేష్ తర్వాత సోమవారం ఉదయం విజయవాడకి బిల్ గేట్స్ తో సమావేశానికి హాజరయ్యారు. సో కేవలం అక్కడ ఆ రోజు ఉదయం మీటింగ్ అయిన వెంటనే మళ్ళీ సాయంత్రం కల్లా ఢిల్లీ వెళ్లారు. సో 24 గంటల్లోనే కొలంబో, అదేవిధంగా విజయవాడ, ఢిల్లీ ఈ 3 కూడా 24 గంటల కాలంలోనే మంత్రి నారా లోకేష్ చేశారు. దీనికి సుమారుగా ₹1 కోటి ఖర్చు అవుతుందని ప్రస్తుతం, ఎందుకంటే విమాన రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఒక మిడ్ సైజ్ ప్రైవేట్ జెట్ అద్దె గంటకు కనీసం 3.5 లక్షల నుండి 6 లక్షల వరకు ఉంటుంది. కొలంబో ప్రయాణం, అక్కడ నుండి విజయవాడ, మళ్ళీ ఢిల్లీ వెళ్ళినటువంటి మంత్రి నారా లోకేష్ పర్యటన అయ్యేటువంటి ఖర్చులు, ఇతర అన్ని ఖర్చులు కలిపి ప్రోటోకాల్ తో సహా ఖర్చు సుమారుగా ₹1 కోటి వరకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఖర్చులన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంగా ఉంది. ఇలాంటి సంక్షోభ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సంక్షోభ కాలంలో మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో విహరించడం పట్ల ఈ నిధులన్నీ ఎక్కడి నుండి ఖర్చు చేస్తా ఉన్నారు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. గతంలో అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి నారా లోకేష్ విమాన ఖర్చులకు సంబంధించి వివరాలు కోరినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు. సో స్వయంగా సొంత డబ్బులతో ఈ ప్రయాణాలు చేస్తా ఉన్నారా, లేదా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఈ ప్రయాణ ఖర్చులను భరిస్తా ఉన్నారా, లేకపోతే ఏదైనా వేరే ప్రైవేట్ సంస్థలు కానీ కాంట్రాక్ట్ సంస్థలు కానీ వీటిని భరిస్తున్నాయో సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరినా సరే ఇప్పటి వరకు కూడా సమాధానం రానటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ మరొకసారి లగ్జరీ ట్రిప్ లో చేసినటువంటి తీరు, అది కూడా క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మంత్రి నారా లోకేష్ విహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.